ఓం శాంతి. ఓం శాంతి. 17/2/26 मुरली. मीठे बच्चे, तुम अभी अमरलोक स्थापन करने के निमित्त हो, जहाँ कोई भी दुख व पाप नहीं होगा, वह है ही वॉइसलेस वर्ड. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు అమరలోకాన్ని స్థాపన చేయటానికి నిమిత్తంగా అయ్యారు. అక్కడ ఎలాంటి దుఃఖము పాపము అనేదే ఉండదు, అది ఉన్నదే నిర్వికారి ప్రపంచము అంటున్నారు. ప్రశ్న, గాడ్లీ ఫ్యామిలీ కా వండర్ఫుల్ ప్లాన్ కౌన్సా హే? గాడ్లీ ఫ్యామిలీ యొక్క వండర్ఫుల్ ప్లాన్ అనేది ఏమిటి అంటున్నారు. ఆన్సర్, गाडली फैमिली का प्लान है फैमिली प्लानिंग करना, एक सतधर्म स्थापन कर అనేక ధర్మం का వినాశ करना. గాడ్లీ ఫ్యామిలీ యొక్క ప్లాన్ ఏంటి అంటే అంతా మొత్తం సృష్టి యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం, ఒక్క సత్యధర్మ స్థాపన చేసి అనేక ధర్మాల వినాశనము. మనుష్య బర్త్ కంట్రోల్ కర్నీకే ప్లాన్స్ బనాతే హే, మనుషులు జనాభా ఎలా తగ్గించాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. బాప్ कहते हैं उनके ప్లాన్ చల్నా సకే, బాబా అంటారు వాళ్ళ ప్లాన్లు నడవవు అంటున్నారు. కాబట్టి मैं ही नई दुनिया की స్థాపన करता हूँ, నేనే కొత్త ప్రపంచ స్థాపన చేస్తాను. బాకీ సబ్ ఆత్మయే ఊపర్ ఘర్ మే చలి జాతీ హై, మిగిలిన ఆత్మలందరూ పైకి అంటే ఇంటికి వెళ్ళిపోతారు. బహత్ థోడీ ఆత్మయే హీ రహతీ హై, చాలా కొద్దిమంది ఆత్మలే క్రింద ఉంటారు అని. ఇది గాడ్లీ భగవంతుని యొక్క మరి ఈ గాడ్లీ ఫ్యామిలీ యొక్క వండర్ఫుల్ ప్లాన్ ఏంటంటే మొత్తం ప్రపంచం యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం, అనేక ధర్మాల వినాశనం, ఒకటే సత్యధర్మ స్థాపన అంటున్నారు బాబా. మనుషులు జనాభా ఎలా తగ్గించాలి, కంట్రోల్ ఎలా చేయాలనుకుంటూ ఉంటారు కదా, కానీ భగవంతుడు వచ్చినప్పుడే కొత్త ప్రపంచ స్థాపన చేసినప్పుడే మిగిలిన ఆత్మలన్నీ పైకి వెళ్తాయి, కొద్దిమంది కింద ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా జనాభా ఏమవుతుంది, ఆత్మలు పైకి వెళ్ళిపోతే జనాభా తగ్గిపోతుంది, కొద్దిమందే ఉంటారు కాబట్టి. ఓం శాంతి. यह घर भी है, యూనివర్సిటీ भी है और ఇన్స్టిట్యూషన్ भी है. బాబా అంటున్నారు ఇది ఇల్లు ఉన్నది, యూనివర్సిటీ కూడా ఉన్నది, ఇన్స్టిట్యూషన్ కూడా ఉన్నది అంటున్నారు. तुम बच्चों की आत्मा जानती है वह है शिव बाबा, ఆత్మ है శాలిగ్రామ్. బాబా అంటున్నారు మీకు తెలుసు అంటే పిల్లలకు తెలుసు, ఆత్మకు తెలుసు బాబా ఎవరు, శివ్ బాబా. మరి ఆయనేమో తండ్రి, శివుడు ఉన్నారు, మేము ఆత్మలము ఎవరము, శాలిగ్రామాలు. जिनका यह शरीर है शरीर नहीं कहेगा हमारी आत्मा. బాబా అంటున్నారు ఎవరి శరీరం అయితే ఉంటుందో ఇది నా శరీరం అని ఆత్మ అంటుంది, కానీ ఆత్మ శరీరం అనదు కదా, ఇది నా ఆత్మ అని అనదు కదా అంటున్నారు బాబా. జిన్కా శరీర్ హే శరీర్ నహీ కహేగా, ఆత్మ कहती है हमारा शरीर है, ఆత్మ అంటుంది ఇది నా శరీరము అని. కాబట్టి హమారా బాబా శివ్ హై, యహ్ హై సుప్రీం ఫాదర్. అలాగే నా తండ్రి ఎవరు అంటుంది, ఆత్మే అంటుంది. బాబా సుప్రీం ఫాదర్. ఆత్మ జాన్తీ హై వహ హమారా సుప్రీం బాబా భీ హై, సుప్రీం టీచర్ భీ హై, సుప్రీం గురు భీ హై. బాబా అంటున్నారు ఆత్మకు తెలుసు, మరి బాబా మా సుప్రీం తండ్రి, టీచర్ మరియు సుప్రీం గురువు ఉన్నారు అంటున్నారు బాబా. కాబట్టి మరణే సమయ कहते हैं హే భగవాన్, హే ఈశ్వర్. మరి చూడండి చనిపోయేటప్పుడు ఏమంటారు, ఓ భగవంతుడా, ఓ ఈశ్వరుడా అని అంటూ ఉంటారనమాట. కాబట్టి यह भी परंतु किसकी बुद्धि में यथार्थ नहीं जानते, ఎవరి బుద్ధిలో హే భగవంతుడా హే ఈశ్వరుడా అని అంటారు, కానీ భగవంతుడు ఎవరు అనేది ఎవరి బుద్ధికి తెలియదు. ఫాదర్తో సబ్ ఆత్మాओं का एक हो गया फिर कहा जाता है हे पतित पावन. బాబా అంటున్నారు మరి చూడండి అందరి ఆత్మల యొక్క తండ్రి ఒక్కరే ఉంటారు కదా, ఆయన్నే ఓ పతిత పావన అని పిలుస్తూ ఉంటారనమాట. कहते हैं दुख से हमको लिबरेट कर శాంతిధామ్ సుఖధామ్ లే చలో, దుఃఖాల నుండి విముక్తి చేసి శాంతిధామము సుఖధామము తీసుకొని వెళ్ళండి అని అడుగుతూ ఉంటారు. తో బాప్ భీ హువా ఫిర్ పతిత్ పావన్ సద్గురు భీ హువా. బాబా తండ్రి ఉన్నారు, పతిత పావనుడైన సద్గురువు కూడా ఉన్నారు. మరి సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, మనుషులు 84 జన్మలు మరి ఎలా తీసుకుంటారు? ఈ బేహద్ హిస్టరీ జాగ్రఫీ బాబా వచ్చి వినిపిస్తున్నారు. సుప్రీం టీచర్ కదా, అజ్ఞానం కాలంలో చూడండి తండ్రి వేరు, టీచర్ వేరు, గురువు వేరు ఉంటారు కదా అంటున్నారు బాబా. కానీ
ఇప్పుడైతే మీకు తెలుసు, మరి ఇక్కడ తండ్రి, టీచర్, గురువు ముగ్గురు కూడా ఒక్కరే. బేహద్ తండ్రి వారసత్వాన్ని ఇచ్చేవారు, చదివించేవారు. హద్దు తండ్రి హద్దు వారసత్వం ఇస్తే, హద్దు చదువు చదివిస్తే, హద్దు టీచర్ బాబా బేహద్ హిస్టరీ జాగ్రఫీ చెప్పి బేహద్ చదువు అనేది చదివిస్తున్నారనమాట. తో కితనా సమయం యహ రాజ్య చలా హే, లక్ష్మీనారాయణ రాజ్యం ఎలా పొందారు, ఎంత సమయం ఆ రాజ్యం నడిచింది, ఈ విషయాలు ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. బేహద్ బాబా వచ్చారు మాకు చదువు అనేది చదివించడానికి. ఇది సతో ప్రధాన ప్రపంచం, సతో రజో తమోగా ప్రతి వస్తువు కూడా పరివర్తన అవుతుంది. సృష్టి కూడా అంతే, కొత్తది పాతది, పాతది కొత్తదిగా అవుతుంది. ఈ విషయం మీకు తెలుసు. సత్యుగంలో భారతదేశం ఒక్కటే ఉండేది, దేవతల రాజ్యం ఉండేది, గాడెస్ రాజ్యము అంటారు. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళు పునర్జన్మలు తీసుకున్నారు. వాళ్ళ ఆత్మ సతోప్రధానం నుండి సతోరజోతమోగా అయిపోయింది. ఎన్ని జన్మలు తీసుకున్నారు భారతదేశంలో? 5000 సంవత్సరాల ముందు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అక్కడ మనుషుల ఆయుష్ యావరేజ్ మరి చూడండి 150, 125 ఇట్లా ఉంటుంది కదా. ఉస్కో అమర్లోక్ కహా జాతా హై, మరి అమరలోకము అని అంటారు. మనుషులు అమర్లోకమే, మనిషి అమర్ రహతే హై, అమర్లోకంలో ఉన్న మనుషులు అమరులుగా ఉంటారు కదా. తో అభితో విశేష్ వాళ్ళు హై. ఇప్పుడు ఈ ప్రపంచమే వికారీ ప్రపంచం. అభి తుమ్ బచ్చే జాన్తే హో హమ్ శివ బాబాకి సంతాన్ హై, మేము శివ బాబా యొక్క సంతానం అని మీకు తెలుసు కదా. తో యహ్ భీ దాడా హై. బాబా అంటున్నారు ఇక్కడ ఉన్నది ఎవరు, బ్రహ్మాబాబా దాదా. అంటే బ్రహ్మాబాబా దాదా ఉన్నారు, శివ బాబా తాతయ్య ఉన్నారు. తో వరుస డాడే కా హై మిల్తా హై నా, గ్రాండ్ ఫాదర్ వారసత్వమే లభిస్తూ ఉంటుంది కదా. डाडी की प्रॉपर्टी पर सबका हक रहता है. ब्रह्मा को कहा जाता परमपिता, तो यह प्रजापिता, तो యాడమ్ और ఈవ్, ఆదం బీబీ. బాబా అంటున్నారు చూడండి, యాడమ్ ఈవ్ అంటారు కదా, ఆదం బీబీ అని కూడా అంటూ ఉంటారు. వీరే ప్రజాపిత బ్రహ్మ మరియు బ్రాహ్మణులు, మీరు రచన ఉన్నారు కదా. అందరు ఇక్కడ మరి ఇస్కో అప్నా శరీర్ హే, శివ బాబాకు అప్నా శరీర్ నహీ హై. వీరికి తన శరీరం అనేది ఉన్నది, శివ బాబాకు తన శరీరం అనేది లేదు అంటున్నారు. బాబా ఇక్కడ చదువు అనేది చదివిస్తున్నారు. తో శివ బాబా సే భీ బ్రహ్మ ద్వారా తుమ్ ఫిర్ మనుష్య సే దేవతా బన్ రహే హో, మరి మీరు మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నారు. శివ బాబా చదివించేటువంటి చదువు ద్వారా తయారవుతున్నారు. మనుష్య సే దేవతకి ఏ కరతనా లాగేవారు, మనుషుల నుండి దేవతలుగా చేశారు ఏ యుద్ధము లేకుండా అని అంటూ ఉంటారు కదా. మరి ఎవరు తయారు చేశారు, ఈ విషయము ఎవరికి తెలియదు అంటున్నారు. మహిమ మాత్రం గ్రంథంలో కూడా రాశారు, ఎంతో మహిమ చేస్తూ ఉంటారు. బాబా అంటారు అల్ఫని జ్ఞాపకం చేసినట్లయితే బేబాదషాహి లభిస్తుంది. కాబట్టి నిరాకార అకాల్మూర్తి బాకి హి మహిమ గాతే హే. నిరాకారుడు అకాల్మూర్తి ఎవరు, బాబా ఉన్నారు. కాబట్టి పఢాయి పూరి హోగి ఫిర్ లక్ష్మీనారాయణకే రాజ్యం ఏక హీ ధర్మ హోగా. బాబా అన్నారు చదువు పూర్తయిన తర్వాత లక్ష్మీనారాయణ రాజ్యంలో మరి ఒకటే రాజ్యం ఉంటుంది కదా. భగవంతుడు స్థాపన చేశారు, దుఃఖహర్త సుఖకర్త ఉన్నారు. మరి జరూర్ హమ్ సుఖమే హోంగి చాహియే. భగవంతుడు స్థాపన చేశారు కాబట్టి మరి మాకు వారసత్వం ఇస్తున్నారు కాబట్టి మేము అక్కడ సుఖంలో ఉంటాము. మిగిలిన ఆత్మలు శాంతిధామంలో ఉంటారు. ఇప్పటి వరకు ఆత్మలు వస్తూనే ఉన్నారు, జన్మలు తీసుకుంటూనే ఉన్నారు. ఫస్ట్ మేమే వచ్చి దేవతలుగా జన్మ తీసుకుంటాం, సుఖధామం అంటారు. తర్వాత దుఃఖధామం అయిపోతుంది. కొత్త ప్రపంచం సుఖధామం, పాత ప్రపంచం దుఃఖధామం. పాము కుబుసం వదిలినట్లుగా మరి దేహాభిమానం ఏముండదు కదా. కొత్త ప్రపంచమే అమరలోకం అంటారు. కల్పం ఉన్నది 5000 సంవత్సరాలు. ఇప్పుడు కల్పం చివరి టైము. గాంధీజీ కూడా కొత్త ప్రపంచం, కొత్త ఢిల్లీ, రామరాజ్యం కావాలన్నారు కదా. కానీ అది ఎవరైనా తేగలరా? ఒక బాబానే తేగలరు. దేవతల యొక్క రాజ్యము రామరాజ్యము అని అంటారు. కొత్త ప్రపంచము లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. బాబా అంటున్నారు యహ్ భీ తుమ్ జాన్తే హో, తో ఉన్హోంకి సగాయి హుయి లక్ష్మీనారాయణ బంతే జరూర్ సమయ ఐసే కర్మ కర్తే హోంగే. బాబా అంటున్నారు మరి వాళ్ళకి వివాహం అయిన తర్వాత మరి వాళ్లే కదా లక్ష్మీనారాయణలు అవుతారు. మరి లక్ష్మీనారాయణలు రాజ్యం అనేది చేయడం జరుగుతుంది. సత్యుగంలో ఇటువంటి శ్రేష్ఠ కర్మలు చేయడం వల్లే కదా అంత ఉన్నతమైన పదవి పొందారు. అలాంటి శ్రేష్ఠ కర్మలు ఎక్కడ చేశారు? ఇక్కడే చేశారనమాట. అక్కడైతే లక్ష్మీనారాయణలుగా మరి అవుతారు. గీతలో కూడా మంచి మంచి విషయాలు ఉన్నాయి, కానీ పేరు భగవంతుడి పేరు బదులు మార్చేశారు కదా. ఇది కూడా పెద్ద పొరపాటు. కృష్ణ జయంతి అనేది ఎక్కడుంటుంది? సత్యుగంలో. శివబాబా నిరాకారుడు, పరంపిత పరమాత్మ ఉన్నారు. శ్రీకృష్ణుడు సాకారంగా ఉంటారు. तो त्रिशिवरात्रि कहते हैं. तो बाप आकर भारत को स्वर्ग का राज्य देते हैं. శివబాబా భారతదేశానికి స్వర్గం యొక్క రాజ్యం అనేది ఇస్తున్నారు. ये बीच में होती है राखी, परंतु पवित्रता चाहिए. पुरानी दुनिया का विनाश भी चाहिए. फिर यह भी तुम जानते हो.
కొత్త ప్రపంచం కావాలి, పాత ప్రపంచం అంటే వినాశనం అవ్వాల్సిందే కదా, యుద్ధం జరుగుతుంది, సమాప్తం అవుతుంది, కొత్త ప్రపంచంలో మీరు రాజ్యం చేస్తారు, ఇది మృత్యులోకము అంటారు బాబా. ఇక్కడ చదువుకుంటున్నారు, మీ చదువు కొత్త ప్రపంచం అమరలోకం కోసము అంటున్నారు. ऐसा कोई कॉलेज नहीं होगा, वह बाप कहते हैं इस मृत्युलोक का अंत है. మరి ఇంకా ఇలాంటి చదువు చదివించే కాలేజ్ ఉండదు, ఇదే మృత్యులోకం అంతం. గాడ్ ఫాదర్ యూనివర్సిటీ భగవాన్ వాచ మీరు వింటున్నారు. కృష్ణుడు సత్యుగ రాజకుమారుడు ఉన్నారు, శివబాబా నుండి వారసత్వం పొందున్నవారు ఉన్నారు. ఓ భవిష్య के लिए वर्षा ले रहे हैं, फिर जितना पढ़ेंगे उतना वर्षा मिलेगा. బాబా అంటున్నారు భవిష్యత్తు కోసము రాజ్యం మీకు లభిస్తుంది, ఎంత చదువుకుంటే అంతే కదా అంటున్నా. బాబా రోజు సావధానపరుస్తున్నారు, పిల్లలు బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, ఆత్మలో ఏ కల్తీ కలిసిందో అది తొలగిపోతుంది, 100% ప్యూర్గా అవుతుంది. ఇప్పుడు ఇంప్యూర్గా అయిపోయింది కదా. భక్తితో మనుష్య బహుత్ కర్తే హే, తీర్థం పర్ మేలోం పర్ లాఖో మనుష్య జాతే హే. భక్తి చేసేవాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు, తీర్థస్థానాలు మరి చూడండి ఎంత లక్షల మంది వెళ్ళిపోతూ ఉంటారనమాట తీర్థస్థానాలు దర్శించడానికి. చూడండి 100% ప్యూర్గా ఉన్నవాళ్ళు 100% ఇంప్యూర్గా అయిపోయారనమాట. భక్తి మనుషులు చాలా చేస్తారు, తీర్థస్థానాలు వెళ్తారు, మేళాల్లో వెళ్తారు, లక్షల మంది వెళ్తారు, జన్మ జన్మాంతరాలు నడుస్తుంది. కితనే మందిర ఆది బనాతే హే, మెహనత్ కర్తే హే. ఎన్ని మందిరాలు ఎన్ని కడతారో చూడండి, ఎంత కష్టపడతారో చూడండి, ఏమీ ప్రాప్తి లభించదు. అయినా ఎంత కష్టపడి గుళ్ళు గోపురాలు కట్టి తీర్థస్థానాలకు వెళ్ళి ఎంత కష్టపడతారు. బాబా అంటారు పిల్లలు ఇప్పుడు మీకు తెలుసు, ఎక్కే కళ సుఖధామం మేము వెళ్తున్నాం, ఫిర్ హమ్కో ఉతర్నా హై. ఆత్మ అయితే క్రిందికి దిగుతుంది, కళలు తగ్గిపోతాయి. మాకు ఇల్లుందనుకోండి 10 ఏళ్ళు వాడితే షో తగ్గిపోతుంది కదా. అలాగే కొత్త ప్రపంచం సత్యుగం అంటారు, 1250 సంవత్సరాలు అయ్యాక త్రేతాయుగం రామరాజ్యం మొదలవుతుంది. ఇప్పుడు ఆత్మ పూర్తిగా తమో ప్రధానమైపోయింది. మనుషులు చూడండి ఎంతమంది అయిపోయారో అంటున్నారు బాబా. ఫ్యామిలీ ప్లానింగ్ చేద్దాము, జనాభా తగ్గించాలని ఆలోచిస్తూ ఎంతో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇది జనాభా తగ్గించడం భగవంతుడి పని. సత్యుగంలో 9-10 లక్షల మందే కదా ఉండేది, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఇంట్లో. అంటే శాంతిధామం వెళ్ళిపోతారు. మరి ఏ గాడ్లీ ఫ్యామిలీ ప్లానింగ్ హే, ఏక ధర్మకి స్థాపన. ఇది గాడ్లీ ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది, ఒక్క ధర్మం యొక్క స్థాపన ఉంది అంటున్నారు బాబా. ఐసే ఐసే కర్తే హోంగే. మరి చూడండి ఇలాగా చేస్తూ ఉంటారు. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఎన్నో ప్లాన్స్ చేస్తారు. బాబా దుఃఖధామాన్ని సుఖధామంగా చేయడానికి వచ్చారు. ఇది సంగమ యుగం ఉన్నది. तो यह पतित दुनिया पावन दुनिया बनती है, पुरानी दुनिया का विनाश और नई दुनिया की स्थापना. బాబా అంటున్నారు కొత్త ప్రపంచం మరల పావనంగా అవుతుంది, పాత ప్రపంచ వినాశనము, కొత్త ప్రపంచ స్థాపన. బాబా అని కదా సత్యుగంలో ఒకే ధర్మము ఒకే రాజ్యం ఉంటుంది. యుగల్ దానా బ్రహ్మ సరస్వతి హే. బాబా అంటున్నారు చూడండి మాల తయారవుతుంది, పైన శివబాబా ఉంటారు, జంటపూస బ్రహ్మ సరస్వతి. ఉన్హోంకి యహ మాలా హే జో విశ్వకి నరకమే స్వర్గమే బనాతే హే. మరి విశ్వాన్ని నరకం నుండి స్వర్గంగా చేసేవారు బాబా, కొత్త ప్రపంచాన్ని పావనంగా చేసేవారు. మరి వాళ్ళు సేవ చేశారనే కదా, మరి సర్వీస్ చేసి వెళ్ళారనే కదా అందరూ గుర్తుంచుకుంటారు. ఏ సత్యుగమే పవిత్రతేనా, దేవతలు సత్యుగంలో ఎంతో పవిత్రంగా ఉంటారు, పవిత్రమైన ప్రవృత్తి మార్గం అంటారు. ఇప్పుడు ఆత్మలందరూ పతితంగా అయిపోయారు కదా. బాబా అంటున్నారు సుఖంలో ఎవరు స్మరణ చేయరు, దుఃఖంలోనే అందరూ స్మరణ చేస్తూ ఉంటారు. ఓ లిబరేటర్, ఓ దయాసాగర, ఓ బ్లిస్ఫుల్ అని పిలుస్తారు కదా. ముక్తి జీవన్ముక్తి ఇచ్చేటువంటి వారు భగవంతుడినే పిలుస్తారు, స్వీట్ హోమ్ తీసుకెళ్ళండి. అభి సుఖ హేనే, ఇక్కడ ఏ సుఖము లేదు, ఇక్కడ ప్రజల మీద రాజ్యం చేస్తున్నారు. సత్యుగంలో రాజా రాణి ప్రజ ఉంటారు. బాబా బతాతే హే తుమ్ కైసే విశ్వకే మాలిక్ బంతే హో. మీరు ఎలా విశ్వానికి అధికారిగా తయారవుతున్నారు, ఈ విషయం మీకు తెలుసు. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానం అనేది ఇస్తున్నారు. అతాహన్ గినత్ ధన్ రేతా హే. సత్యుగంలో అపారమైన ధనం లెక్క పెట్టలేరు మీరు అంటున్నారు బాబా. బంగారు ఇటుకల యొక్క ఇల్లు ఉంటాయి, మషిన్సే సోనీకి ఇంటే నికల్తీ రెహతీ హే. మిషన్ నుంచి వచ్చేస్తాయి, బంగారు ఇటుకలు వచ్చేస్తాయి అంటున్నారు. తర్వాత వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటివి పొదుగుతారనమాట. మిషన్లోంచి ఇటుక వచ్చిన తర్వాత మళ్ళీ వజ్ర వైడూర్యాలు పొదుగుతారు ఆ యొక్క ఇటుకల్లో అంటున్నారు. ద్వాపరయుగంలో కూడా చూడండి ఎన్ని వజ్రాలు ఉంటూ ఉంటాయి. అభితో కుచ్చ సోనా థోడీ హే. బాబా అంటున్నారు ఇప్పుడు ఎక్కడన్నా ఉందా బంగారం అంతా అంటున్నారు. ఇదంతా డ్రామాలు ఇమిడి ఉంది. 5000 సంవత్సరాల తర్వాత బాబా వస్తారు, పాత ప్రపంచం వినాశనమయ్యి మరి ఆటం బాంబులు ఇవన్నీ కూడా పడతాయి కదా. ఇదంతా కూడా చూడండి సైన్స్ బుద్ధితో ఇలాంటివన్నీ కూడా ఇన్వెన్షన్ చేస్తున్నారు. అప్నీ హీ కుల్కా వినాశ్ కరేంగే. ఈ సైన్స్తో ఏం జరుగుతుంది, వాళ్ళ కులం వాళ్ళే వినాశనం చేసుకుంటారు.
यह कोई रखने के लिए थोड़ी ही बनाते हैं. ఇవన్నీ దాచుకోవడానికి తయారు చేస్తున్నారా? రిహార్సల్ జరుగుతున్నాయి. ఎప్పటి వరకు రాజధాని స్థాపన అవ్వదో అప్పటి వరకు యుద్ధం కూడా ఏమీ మొదలవ్వదు కదా. తయారీలు జరుగుతూ ఉంటాయి అంతే. న్యాచురల్ కెలామిటీస్ బీ హోగి. వినాశనం అంటే యుద్ధంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. బాబా అంటున్నారు ఇంతమంది మనిషి జనాభా ఉండదు కదా. ఈ పాత ప్రపంచమే మీరు మర్చిపోవాలి. స్వీట్ హోమ్ స్వర్గం యొక్క రాజ్యం గుర్తు రావాలి. జైసే నయా ఘర్ బనాతే హై తో ఫిర్ బుద్ధి మే నయా ఘర్ హీ యాద్ రహతా హై. కొత్త ఇల్లు కడుతున్నారనుకోండి, బుద్ధిలో ఆ కొత్త ఇల్లే గుర్తొస్తూ ఉంటుంది. మా కోసం మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం, కొత్త ఇంట్లోకి వెళ్ళాలి అని. మరి సత్యుగం కూడా మీకు అట్లాగా గుర్తు రావాలి. సత్యుగంలో ఇల్లు ఉందా అందరికీ? ఉంది కదా. సత్యుగంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీ పేరు మీద? 8 ఉంటాయి కదా. 8 జన్మల్లో ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. మరి తర్వాత త్రేతాయుగంలో ఎన్ని ఉంటాయి? ఒక్కొక్కరికి 2-3 ఇల్లు కట్టుకోరు. అక్కడ అంత ఆశ ఉండదు. ఒక ఇల్లే ఉంటుంది. ఒక్కో జన్మకి ఒక్కో ఇల్లు. మళ్ళీ త్రేతాయుగంలో 12 ఇళ్ళు, అవి కూడా బంగారు పిల్లు. ఎవరు ఎంత సేవ చేశారో, ఎంత జ్ఞాన యోగాలతో ఉన్నారో అలాంటివి లభిస్తాయి అన్నమాట. కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది కాబట్టి బాబా సర్వుల సద్గతి దాత. ఆత్మలందరూ పరంధామానికి వెళ్ళిపోతారు. మళ్ళీ శరీరాలన్నీ ఇక్కడ సమాప్తమైపోతాయి. ఆత్మ మాత్రం పవిత్రంగా అయిపోతుంది బాబా జ్ఞాపకంతో. దేవతాయి పవిత్ర హైన ఉన్హోంకే ఆగే కప్ పీడి తంబాకు ఆది నహి రఖీ జాత్. చూడండి, దేవతలు ఎంతో పవిత్రమైన వారు. దేవతల ముందు ఎప్పుడైనా బీడీలు సిగరెట్లు పెడతారా? బాబా అంటున్నారు దేవతలు అంటే ఎవరు? వైష్ణవులు అని. అంటే విష్ణు వంశావళి అని. మరి మీరు దేవతగా అవుతున్నప్పుడు ఎలాంటి చెడు పదార్థం మీ దగ్గర రావచ్చా? దేవతల ముందు విగ్రహం ముందే పెట్టరు. దేవతలైన మీ ముందు మరి పెట్టకూడదు కదా. అంటే ఎవరైనా చెడు వ్యసనాలు తాగేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ముందు పెట్టినట్టే కదా, దేవతల ముందు పెట్టినట్టే కదా. అది బాబా చెప్పేది. విష్ణుపురి అని అంటారు, నిర్వికారి ప్రపంచం అంటారు. ఇదైతే వికారి ప్రపంచం. వైస్లెస్ వరల్డ్ మే జానా హై, సమయ బాకీ థోడా హై. ఇప్పుడు నిర్వికారి ప్రపంచంలో వెళ్ళాలి, ఇంకొంచెం సమయం ఉంది. మీకు తెలుసు అటమిక్ బాంబులు అన్నీ పడి మొత్తం సమాప్తం అయిపోతుంది. యుద్ధం అయితే మొదలవుతుంది. మాకెవరో ప్రేరణ ఇస్తున్నారు అని చెప్తూ ఉంటారు. అందుకే మేము ఇవన్నీ తయారు చేస్తున్నాం. జాన్తే భీ హై అప్నే కుల్ కా వినాశ హో రహా హై. మీకు తెలుసు మీ కులం యొక్క, మరి వాళ్ళకి తెలుసు మొత్తం అంతా వినాశనం అయిపోతుంది అని కూడా వాళ్ళకి తెలుసు. అయినా తయారు చేయకుండా ఉంటారా? ఉండరు. మరి చూడండి, శంకర్ ద్వారా వినాశనము అని చూపించారు. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. జ్ఞాన యజ్ఞసే యహ వినాశ జ్వాల ప్రజ్వలిత హుయి హై. బాబా అంటున్నారు రుద్రజ్ఞాన యజ్ఞంతోనే వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది. స్వర్గానికి యజమానిగా అవ్వడానికి చదువుకుంటున్నారు. ఇది పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది. చక్రం తిరుగుతూనే ఉంటుంది. హిస్టరీ మస్ట్ రిపీట్. పెహలే ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ థా. చరిత్ర మళ్ళీ పునరావృత్తి అవుతుంది. ఫస్ట్ దేవతా ధర్మం, తర్వాత చంద్రవంశీ క్షత్రియ ధర్మం, తర్వాత ఇస్లాం బౌద్ధ, ఇలా వస్తారు. నంబర్ వార్గా అవుతారు కదా అంటున్నారు. వినాశనం అయితే అవుతుంది. మరి బాబా చదివిస్తున్నారు. నిరాకార శివ బాబా చదివించేది. శిక్షకుడు, తండ్రి, సద్గురువు. చదువు అనేటువంటిది ఆనేసేహి బాబా రావడంతోనే చదువు మొదలు పెట్టేస్తారు అంటున్నారు. శివ జయంతి సో గీతా జయంతి, గీతా జయంతి సో శ్రీకృష్ణ జయంతి. అంటే శివబాబా వస్తారు, వచ్చి ఏం చెప్తారు? గీత వినిపిస్తారు. జ్ఞానం రాగానే వినిపించేస్తారు. కొన్నాళ్ళు ఆగి వినిపిస్తారా? అంటే శివ జయంతితో పాటే గీతా జయంతి. గీతా జయంతి అన్నా శివ జయంతి అన్నా ఒకటే అన్నమాట. మరి బాబా జ్ఞానం చెప్పాక ఎవరు తయారవుతారు? శ్రీకృష్ణుని ఆత్మ తయారయ్యి సత్యుగంలో జన్మ తీసుకుంటారు. కాబట్టి శివ జయంతి సో గీతా జయంతి, గీతా జయంతి సో శ్రీకృష్ణ జయంతి. అరే భక్తులు ఎలా ఉండదు కదా అంటే లెక్క ఇది ఉంది. వాళ్ళు ఎలా తిరకాసు మరకాసు పెట్టుకుంటే మనకెందుకు? అసలు లెక్క ఏంటిది అనేది మీకు తెలుస్తుంది కదా. ఫస్ట్ శివబాబా అవతరిస్తేనే ఏ పండుగ అయినా, ఆ తర్వాతే కదా. ముందు శివ జయంతి, తర్వాత శివ జయంతి, గీతా జయంతి అంటే అదే రోజు లెక్క అనమాట. బాబా రాగానే జ్ఞానం చెప్పారంటే ఏంటి అర్థం? శివ జయంతి రోజే గీతా జయంతి కూడా లెక్క అవ్వాలి. తర్వాత కృష్ణ జయంతి, శ్రీకృష్ణ జయంతి. శివబాబా సత్యుగ స్థాపన చేశాకే కదా శ్రీకృష్ణుడి జన్మ తీసుకునేది. మరి కృష్ణపురి అంటే సత్యుగాన్ని అంటారు. కాబట్టి అభి తుమ్కో పఢానే వాలా కోయి సాధు సంత మనుష్య నహీ హై. కానీ మనుషులు ఎలా చేసుకుంటారు లెక్కలు? కృష్ణాష్టమేమో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, శివ జయంతి ఎక్కడికో తీసుకొచ్చేసారు, గీతా జయంతి ఇంకో చోటకు తీసుకెళ్ళిపోయారు. బాబా అంటున్నారు చూడండి, మీకు చదివించేవారు ఏ సాధువో, గురువు గారు, ఏ సన్యాసులో, ఏ మనుషులు అనుకుంటున్నారా? కాదు కదా. నిరాకారుడు చదివిస్తారు. ఈ సృష్టి యొక్క దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేటువంటి సుఖ ప్రదాత దేహ తండ్రి చదివిస్తున్నారు. 21 జన్మల కోసం వారసత్వం ఇవ్వటానికి చదివిస్తున్నారు. తప్పకుండా వినాశనం జరిగే తీరుతుంది. ఎంత సంపాదన చేసుకుంటే అంత మీరు ప్రాప్తి పొందుతారు. బాబా అంటారు పిల్లలు
మనుషులు ఎంతో కష్టపడి ఎంతో సంపాదించుకుంటారు. మీరు సంపాదించుకునేది వేరు, వాళ్ళు సంపాదించుకునేది వేరు. మీరు సంపాదించుకునేది ఏంటిది, వాళ్ళు సంపాదించుకునేది ఏంటి క్లియర్గా తెలుస్తుంది కదా. వాళ్ళు సంపాదించుకునేది మట్టిలో కలిసిపోతుంది. కొందరిది గవర్నమెంట్ తింటుంది, కొందరిది దొంగలు దోచుకుంటారు, కొందరిది నీళ్ళపాలు, కొందరిది నిప్పుపాలు. కానీ మీ సంపాదన మాత్రం ఏమీ అవ్వదు. అవినాశి సంపాదన అని అందుకే అంటారు. నిప్పు కూడా అక్కడ నిప్పు అంటుకుంటుంది, నీళ్ళపాలు అవుతుంది. కానీ బాబా అంటున్నారు ఆగ్ భీ లగ్నీ హై ఇస్ యజ్ఞమే సబ్ స్వాహా హో జాయింగే. బాబా ఇప్పుడు వచ్చి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు కదా. సృష్టి మొత్తం స్వాహ అంటే నిప్పు అంటుకుంటుంది కదా. ఇప్పుడు కొంచెం కొంచెం అక్కడక్కడ నిప్పు అంటుకుందంట, ఇక్కడ నిప్పు అంటుకుందంట అంటారు. మీరు బంద్ హో జాయేగా. నిప్పు అంటుకొని మళ్ళీ ఆరిపోతుంది, కానీ తర్వాత నిప్పు అంటుకొని ఆరడం అనేదే ఉండదు అంటున్నారు బాబా. ఇంకొంచెం టైం పడుతుంది చూడండి. కారు అందరూ చూడండి ఎంత గొడవలు పడుతూ కొట్టుకుంటూ ఉంటారు. మరి ఈ ప్రపంచంలో ఈ గొడవల నుండి విముక్తి చేసేవాళ్ళు కూడా కావాలి కదా. మొత్తం అందరూ చనిపోయారనుకోండి, ఇంకో గొడవలు ఉంటాయా? రక్తపు నదులు ఉంటాయి అంతే అంటున్నారు బాబా. ఆ తర్వాత పాల నదులు ప్రవహిస్తాయి. అందుకే రక్తపు నదులు ఆట అంటారు. మీకు సాక్షాత్కారంలో అన్నీ చూస్తారు బాబా. ఏమేం చెప్పారో మీరు అన్నీ చూస్తారు, కళ్ళతో చూస్తారు. వినాశనం కంటే ముందే మీరు బాబా జ్ఞాపకంతో సతో ప్రధానంగా ఆత్మ తయారు అయిపోవాలి. కాబట్టి బాబా కొత్త ప్రపంచ స్థాపన చేయడానికి తయారీ చేస్తున్నారు కదా. రాజధాని ముందు అంటే రాజధానిలో వచ్చే వాళ్ళందరూ ఎవరి భాగ్యం వాళ్ళు తయారు చేసుకొని రెడీగా ఉండాలి. రాజధానిలో వాళ్ళందరూ భాగ్యం తయారు చేసుకొని రెడీగా ఉంటే వెంటనే స్థాపన జరిగిపోతుంది. వినాశనము తర్వాత కొత్త ప్రపంచం. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा. धारणा कोसम फर्स्ट पॉइंट विष्णुपुरी में चलने के लिए स्वयं को లాయక్ బనానా హై. బాబా అంటున్నారు విష్ణుపురిలో వెళ్ళాలి అంటే స్వయాన్ని యోగ్యులుగా చేసుకోవాలి, సంపూర్ణ పావనంగా కావాలి, అశుద్ధమైన ఆహార పానీయాలు త్యాగం చేయాలి, వినాశనం కంటే ముందే అన్నీ సఫలం చేసుకోవాలి అంటున్నారు. సెకండ్ పాయింట్ జల్దీ జల్దీ పढ़कर హోషియార్ హోనా హై. త్వరగా చదువుకొని తెలివైన వారిగా అవ్వాలి. ఇప్పుడు ఏ వికర్మలు చేయకుండా జాగ్రత్త ఉండాలి. వరదాన్ ఫర్యాద్ కే బాద్ మే याद में परिवर्तन करने वाले स्वतः और నిరంతర యోగి భవ. ఫిర్యాదుల్ని జ్ఞాపకంలోకి పరివర్తన చేసే స్వతహా నిరంతర యోగిగా కండి. సంగమయుగ విశేషత ఇప్పుడిప్పుడే పురుషార్థం, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలం. ఇప్పుడు స్మృతి స్వరూపంగా ప్రాప్తి యొక్క అనుభవం చేయాలి. భవిష్యత్తుకి గ్యారంటీతో మీకు భవిష్యత్తు యొక్క గ్యారంటీ ఉంది కదా. అయినప్పటికీ కూడా భవిష్యత్తు శ్రేష్ఠ భాగ్యము మరి ఇప్పుడే అనుభవం కూడా అవుతుంది. ఈ భాగ్యం యొక్క నశాలో ఉండండి. స్వతహాగా బాబా జ్ఞాపకం ఉంటుంది. యహా యాద్ హే వహా ఫర్యాద్ నహి. మీ ప్రాప్తి మీకు గుర్తుందనుకోండి, అక్కడ ఎలాంటి ఫిర్యాదులు ఉండవు అంటున్నారు బాబా. ఇంకా కంప్లైంట్స్ చెప్తారా బాబాకి? ప్రాప్తి గుర్తులేని వాళ్ళే కంప్లైంట్లు చెప్తారు. నాకు సత్యుగంలో ఎంత ప్రాప్తి దొరుకుతుంది అంటే అని ఎవరికి గుర్తుంటుందో వాళ్ళు ఎప్పుడూ కంప్లైంట్లు చెప్పరు, లేకపోతే సాకులు చెప్పరు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది కుదరట్లేదు, నా వల్ల కాదు, తోడి మదద్ దేదో బాబా, కొంచెం సహాయం చేయండి బాబా, నా వల్ల కావట్లేదు బాబా, ఇవన్నీ ఫిర్యాదులే అంటున్నారు బాబా. ఏ ఫర్యాదుకో చోడుకర్ స్వతహా యోగి నిరంతర యోగి బనం. కాబట్టి బాబా జ్ఞాపకము ప్రాప్తి మీకు ఏది దొరుకుతుందో అది గుర్తుంటేనే ఫిర్యాదులు వదిలేస్తారు. స్వతహా యోగిగా అవ్వండి అంటున్నారు స్లోగన్. ఎవరైతే నేను ఒక అతిథిని అని భావించి నడుస్తారో వారే మహాన స్థితిని అనుభవం చేసుకుంటారు. ఆ వ్యక్తి ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా కండి అంటున్నారు. సమూహం యొక్క బలము, స్నేహం యొక్క బలము, ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకునే బలము, సహనశీలత బలము జమ చేసుకోండి. ఏమేం బలాలు? సమూహము, అందరూ కలిసి సేవ చేయడం, దీన్ని ఏమంటారు? సమూహం యొక్క బలం అంటారు. రెండోది స్నేహం యొక్క బలం. ఎలా సేవ చేయాలి? ఒకరికొకరు స్నేహిగా చేయాలి, ఒకరికొకరు గొడవలు పడి కాదు. అలాగే ఒకరికొకరు సహయోగిగా ఉండాలి, స్నేహిగా ఉండాలి, కలిసి చేయాలి. ఇది బలం. సంఘటన బలం, స్నేహం బలం, ఒకరికొకరు సహయోగం బలం, సహనశీలత బలం. సహనశీలత కూడా ఏంటిది? బలం.
ఈ బలాలన్నీ జమ చేసుకుంటే మాయ మీ మీద యుద్ధమే చేయలేదు. జయ జయకారాలు అనేవి మోగుతాయి. అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఒక్కటిగా కనిపించాలి. ఒకటే లగంలో నిమగ్నమై ఏకరస స్థితి అయ్యి ఉండాలి. అప్పుడు ప్రత్యక్షత అనేది జరుగుతుంది. ప్రత్యక్షతకి గుర్తులు కనిపిస్తాయి. ఆప్ సబ్కి ప్రతిజ్ఞ హి ప్రత్యక్షతకు సమీప్ లాయేగి. మీ అందరి ప్రతిజ్ఞ అనేది ప్రత్యక్షతను సమీపానికి తెస్తుంది అంటున్నారు బాబా. ఇలా సమూహం యొక్క బలం అనేది కనిపించాలి సేవలో అంటున్నారు బాబా. అచ్చా, స్వమానము ఫిర్యాదులు సమాప్తం చేసే నిరంతర యోగిని. ఫిర్యాదులు సమాప్తం చేసే నిరంతర యోగిని. అచ్చా, అటెండెన్స్ ఓం శాంతి అని రాసి అటెండెన్స్ వేయించుకున్నవారు, ఎదురుగా కూర్చొని వినేవారు బీకే సునీతకి, బీకే కనకమ్మకి, బీకే అన్నపూర్ణకి. అలాగే ఓం శాంతి అని రాసి అటెండెన్స్ వేయించుకున్నవారు బీకే పైడిమరి లక్ష్మీదేవి అక్కయ్య, బీకే మల్లీశ్వరి అక్కయ్య. ఇవాళ ఆన్లైన్లో ఇద్దరే ఉన్నారు. అట్లాగే ఈరోజు మురళి విని ఓం శాంతి అని రాసిన వారు బీకే పి వెంకటేశ్వర్లు అన్నయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, తిరుపతి అన్నయ్య, బీకే కళాల లక్ష్మీ అక్కయ్య, బీకే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే శ్రీదేవి అక్కయ్యకే, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే లక్ష్మీ అక్కయ్య, ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే విజయలక్ష్మి అక్కయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే వై గజలక్ష్మి అక్కయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్యకే, బీకే కే కవిత అక్కయ్య, బీకే కట్టా నిర్మల అక్కయ్య, బీకే టీవీవి సత్యనారాయణ అన్నయ్య, బీకే సౌకర్య అనేడితో బీకే గణేష్ అన్నయ్య. పైకలూరు పిల్లలు ఒక్కరు గణేష్ అన్నయ్య. అచ్చా, ఇంకా సర్వీస్ సమాచారం కూడా నిన్న మనం చెప్పుకున్నాం కదా. చాలామంది భక్తులకు మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షత చేయాలి. లాస్ట్లో అంతిమ సమయంలో బాబా ఏమంటారు, మీ ముందు లక్షల మంది వచ్చి నిలబడతారు. ఎందుకు నిలబడతారంటారు బాబా? జ్ఞానం చెప్పించుకుంటారా అంతిమంలో? మమ్మల్ని మాకు ముక్తి జీవన్ముక్తి ఇవ్వండి అని అడుగుతారు. ఎలా ఇస్తారు? మీ దృష్టి ద్వారా సంపన్నంగా చేయాల్సి ఉంటుంది. దృష్టి ద్వారా సంపన్నంగా చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళని దృష్టి ద్వారా మనం సంపన్నం చేయాలంటే మనం ఎలా ఉండాలి? ఇవ్వడం అలవాటు ఉండాలి. ముందు మనం సంపన్నం అవ్వాలి. ఖజానాలన్నీ స్టాక్ ఉండాలి. ఇవ్వడం అలవాటు ఉండాలి. అవన్నీ ఎలా ఉంటాయో నిన్న సర్వీస్లో చూసి వచ్చామన్నమాట. ఎందుకంటే మా ముందు 1000 మంది ఉన్నారు. వాళ్ళని లక్షలే, నిజమే చెప్పాలంటే లక్షలు. ఎంతమంది పిల్లలు ఉన్నారంటే ఒక్క 6 పిల్లలు ఉన్నారు అంతే. 6. అందులో 65 ఏళ్ళు దాటిన వాళ్ళు 3 ఉన్నారనమాట. అందులో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు 3 ఉన్నారు. ఉన్నది 6 పిల్లలు అనమాట. సరే 55 ఏళ్ళు దాటినాయో 60 ఏళ్ళు దాటినాయో అనుకోండి, వీళ్ళు 3 ఉన్నారనమాట. సేవ చేయడం కోసం, వినడం కోసం, లేకపోతే ఏదన్నా మన దగ్గరకు రావడం కోసం ఎంతమంది ఉన్నారంటే లక్షల్లో ఉన్నారనమాట. ఎంత అంటే, కానీ అందరూ యోగం చేశారు కదా, బాగా సేవ జరగాలి, నెగిటివ్ అనేది రాకూడదు, మన దగ్గరకు కూడా రాకూడదు అని ముందు నుండే చెప్పాం కదా. 2 రోజుల ముందు నుండే నిజంగా మీ అందరి యోగం, ఎవరెవరైతే యోగం చేశారో వాళ్ళందరి యోగం ఫలించిందనమాట. ఒక్క నెగిటివ్ కూడా మనుషులు కూడా రావడానికి ధైర్యం చేయలే మా దగ్గరికి. వెనకాల అనుకొని వెళ్ళిపోయారేమో తెలియదు, కానీ అది కూడా నాకు తెలియదు. మరి ఎంతమంది ప్రజలు బాబా అంటారు, కనీసం మీ దర్శనం కోసం వస్తారు, అంతిమంలో మాకు దారి చూపించండి. నోటితో కాదు, మనసాతో చూపించాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే చూసి వెళ్ళారో వాళ్ళకి పూర్తిగా జ్ఞానం అనేది ఏమీ చెప్పలేం. కనీసం భగవంతుడు వచ్చారు, ఒక సంస్థ అనేది ఉన్నది అనేది ప్రత్యక్షం చేయాలనే ఉద్దేశమేనమాట.
అందుకని జ్యోతిర్లింగ దర్శనం, మహాశివరాత్రికి శివభక్తి మనసులో నింపుకున్న వాళ్ళే వస్తారనమాట. అందుకని మరి ఎవరెవరైతే సేవ చేశారో వాళ్ళందరికీ ఎంతమంది ప్రజలు తయారైన శుభాకాంక్షలు. ఒక 50,000 మంది మన దగ్గరకు వచ్చినా కనీసం ఒక 5,000 ప్రజలు వస్తారు కదా. చిన్న చిన్న రాజ్యాలు వచ్చినట్టే అందరికీ. అందరూ సమానంగా పనిచేసుకోండి. కొంచెం ఎక్కువ సేవ చేసిన వాళ్ళు ఎక్కువ మందిని పంచుకోండి, తక్కువ సేవ చేసిన వాళ్ళు తక్కువ మనసు పంచుకోండి అనమాట. పంచుకోండి. ఎందుకంటే చూడండి, మనసా సేవ చేసిన వాళ్ళకు కూడా 21 జన్మల మనశ్శాంతి దొరుకుతుంది. ఎందుకు? మనసా సేవ మీరు బాబా కోసం చేశారు. తనువుతో సేవ చేసిన వాళ్ళకి మరి ఈ జన్మలోనూ అనేక జన్మల వరకు ఆరోగ్యం అనేది లభిస్తుంది. ధనంతో చేసిన వాళ్ళకి సంపన్నంగా ధనానికి ఎప్పుడు లోటులు అనేది వాళ్ళ జీవితంలో లేకుండా సేవ జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా అన్ని బండారీలు మనకు నిండాలంటే బాబా ఎలా నింపుతారు? ఊరికే ఇచ్చేస్తే ప్రపంచంలో వాళ్ళు ఊరుకోరు కదా. అందుకని మనతో సేవ చేయించుకొని, బాబానే చేయించుకుంటాడు అది కూడా. కానీ మనం సిద్ధంగా ఉన్నామా లేదా, మనం పాత్రలుగా ఉన్నామా లేదా, మనం చెయ్యాలి అనేటువంటి ఇష్టం ఉందా లేదా చూస్తారు బాబా. అలా ఇష్టం ఉన్న వాళ్ళకే ప్రాప్తిస్తారు, కానీ అలా ఇష్టం లేని వాళ్ళకి బాబా ప్రాప్తి ఎప్పుడు ఇవ్వరన్నమాట. కాబట్టి కొంతమంది అయినా, చూసిన వాళ్ళైనా ఈరోజు కాకపోయినా రేపైనా ఇదేంటిదో అని వాళ్ళు తెలుసుకుందాము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వస్తారనమాట. అయితే సేవ అయితే బాగా జరిగింది. అందరూ కూడా చాలా సంతోషించారనమాట. గుప్తంగా ఉండి మనసా సేవ చేసిన వాళ్ళు, అన్ని రకాల సేవ చేసిన వాళ్ళు, ఇంకా రాకుండా సేవ చేసిన వాళ్ళు ఒక్కళ్ళే ఇద్దరే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ వచ్చేసారు. రాకుండా సేవ చేసిన వాళ్ళు పెద్దగా ఎవరూ లేరు. అంటే దాదాపు ఒక 10 మందే. అందరూ కలిపితే సేవ చేసిన వాళ్ళు, తనువుతో చేసిన వాళ్ళైనా, మనసుతో చేసిన వాళ్ళైనా, ధనంతో చేసిన వాళ్ళైనా ఎదురుగా కనిపించే వాళ్ళు ఒక 10 మందే కనిపిస్తున్నారు నాకు. కాబట్టి ఆ 10 మందికే పంచుకోవడం అనమాట. అందరి ప్రజల్ని పంచుకోండి. ఎందుకంటే ఎవరు వచ్చారో, ఎంత మూలమూలలను గ్రామాల నుండి వచ్చారో, ఎక్కడెక్కడ నుండో వచ్చారు. అసలు మన సంస్థ కైకలూరులో ఒకటి ఉన్నది, లేదా మనం అనేవాళ్ళం ఒకళ్ళు ఉన్నాము, భగవంతుడు స్థాపించిన సంస్థ అనేది ఒకటి ఉంది అనే విషయం అనేటువంటిది ఆ మూల పల్లెటూళ్ళు వెళ్ళి మనం చెప్పినా వాళ్ళెవరు వినరు. కానీ ఇప్పుడు ఒక ప్రభావం పడింది. శివుడి గురించి ఎవరో ఒకళ్ళు ప్రత్యేకంగా చాలా కష్టపడి ఏదో ఒకటి చేస్తున్నారు అనేదైతే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇంకా వాళ్ళు నెగిటివ్లోకి తొందరగా వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు చేసేది మంచి పని, వీళ్ళు చెప్పేది శివుడి గురించే అనే ఒక పాజిటివ్ ఆలోచన వాళ్ళలోకి వెళ్ళడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి వాళ్ళ బుద్ధి ఎప్పుడు వ్యతిరేకంగా దాదాపుగా అవ్వదనమాట. ఇలాంటి సేవలు కూడా జరుగుతాయి. దీని ద్వారా మళ్ళీ ఇంకా ఏమన్నా సేవలు వచ్చి జరిగితే జరగవచ్చు. ఇంకెవరైనా కూడా ఈ ప్రదర్శన మా దగ్గర కావాలి అని అడగొచ్చు కదా. ఆ విధంగా కూడా సేవ అనేది జరగవచ్చు. కాబట్టి ఉన్న 10 మంది కూడా కాదు, ఉన్న 8 మంది పిల్లలే అద్భుతం చేశారనుకోవాలి. అలా ఎందుకంటే ఎన్నో లక్షలు మనం చూస్తున్నాం కదా, ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నారు, సేవలు అనేవి చేస్తున్నారు, ఎంతో సెట్టింగ్లు వేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు, ఏవేవో పెడుతున్నారు. ఎంతమంది తక్కువ మందే వింటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా అయినా కూడా మన దగ్గరకు వచ్చి వినేవాళ్ళు. మన సెంటర్లో 1 సంవత్సరం పెట్టామన్నమాట. 20 మంది కూడా రాలా. శివరాత్రి రోజు పెడితే 20 మంది కూడా రాలా. ఇంకెప్పుడు పెట్టకూడదు అనుకున్నాం అనమాట. ఎందుకంటే శివరాత్రికి అందరూ తీర్థస్థానాలకు వెళ్ళిపోతున్నారు, కానీ మనం పిలిస్తే ఎవరూ రా. అక్కడికి ఎమ్మెల్యే గారు, పెద్ద పెద్ద విఐపీలు అందరూ వచ్చారు. వాళ్ళే సంతోషపడుతున్నారు. ఇలాంటి పెట్టడం చూసి వాళ్ళు సంతోషపడుతున్నారు అనమాట. కాబట్టి వాళ్ళ సేవ కూడా, విఐపీ సేవ కూడా అక్కడే జరిగిపోయింది. ప్రజల సేవ మూల ఉన్న వాళ్ళది జరిగిపోయింది. అసలు ఇది ఒకటి ఉంటుందని తెలిసింది. ఇక్కడ శివుడి గురించి చెప్తారని తెలిసింది. శివలింగం పెట్టారు. అమ్మో చాలా మంచి ఇష్టపడతారు అని అనుకుంటున్నారనమాట. కాబట్టి ఒక పాజిటివ్గా మంచిగా అయితే జరిగిందనమాట. అచ్చా, ఓం శాంతి. అయితే సేవ చేయగానే అయిపోయిందా? మనసా సేవ చెయ్యాలి. ఏదైతే మనం చెప్పలేకపోయామో అక్కడ వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని, ఆ జనాభాని అందరినీ గుర్తు తెచ్చుకొని వాళ్ళకి మనం శాంతిని, శక్తిని ఇచ్చామనుకోండి. ఇప్పుడు చూసి వెళ్ళారు కదా, వాళ్ళకి కళ్ళలో కూడా కనిపిస్తామన్నమాట. మనం ఎవరో వాళ్ళు వచ్చారు, మాకు చాలా మనశ్శాంతి ఇచ్చారు అని వాళ్ళు అనుకుంటారనమాట. కళ్ళలో వాళ్ళు ఎక్కడుంటారని కూడా వెతుకుతారు మన కోసం. కాబట్టి నెక్స్ట్ బాబా పరిచయము నోటి ద్వారా చెప్పేంత టైం ఎక్కువ లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పాలి. మనసా సేవ చేసి ఎవరెవరైతే సందేశం తీసుకున్నారో, మన దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొనైనా వెళ్ళారో, 2 మాటలు విన్నారో, వాళ్ళందరికీ మహాశివుడు పరమాత్ముడు అవతరించారు, రండి ఇక్కడికి, మీ భాగ్యం తయారు చేసుకోండి, భగవంతుడు వచ్చారు, మీ భక్తికి ఫలం ఇవ్వడానికి వచ్చారు. ఇట్లాగా
4 మాటలు చెప్పి భగవంతుడి శక్తి తీసుకొని వాళ్ళందరికీ పంపించామనుకోండి, వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు టచింగ్ అవుతుంది వాళ్ళకి, ఎంతో సంతోషంగా వాళ్ళు వస్తారనమాట, పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. లేదా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో చిన్న గ్రామాలైనా ఏర్పాటు చేయడానికి, లేదా సహయోగ సహకారాలు ఇవ్వడానికి, ఇంకో చోట సేవ జరగడానికైనా కానీ వాళ్ళు సహాయం అనేది చేస్తారు. ఇక్కడ మనసా సేవ మాత్రం మానేయకండి. మేము వేసుకున్న అంచనా ఏంటంటే దాదాపు 50,000 మంది, 1,00,000 మంది వచ్చి ఉంటారు. 1,00,000 కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు. పోనీ 1,00,000 మంది వచ్చినా కానీ ఉత్సవానికి వచ్చిన వాళ్ళందరినీ తీసేసినా మనం ఎన్ని వేలైనా వేసుకోవచ్చు, 50,000 వరకు మనం వేసుకోవచ్చు అనమాట. కనీసం ఇలా వచ్చి అలాగ వెళ్ళిపోయిన వాళ్ళనైనా మనం తీసుకుంటే కనుక, ఎందుకంటే వాళ్ళందరినీ ఏం మర్చిపోము, ఆత్మల్ని ఇమర్జ్ చేసి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ కోసం మరి మనసా సేవ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట.